ఈరోజు మనకి పాలకుర్తిలో ఒక స్వతంత్రం అనేది వచ్చింది. ఆ స్వతంత్రంతో ప్రజలు మంచిగా క్షేమంగా బతుకుతున్నారు. అదనేది ఆపోజిషన్ పార్టీ అనేది మింగుడు పట్టలేదు. పడకుండా మా మీద ఏదో ఒక ఆరోపణలు అత్తాకోడలు అని చెప్పడం అనేది జరుగుతున్నది. ఒకడేమో అత్తాకోడలు అని మాట్లాడతాడు, ఇంకొకడేమో మేము ఇండియా నుంచి పాలకుర్తి నుంచి డబ్బులు సంచులు అమెరికాకి మోసుకెళ్తున్నాం అని చెప్తాడు. అసలు సంచులు మోసుకెళ్ళింది పాలకుర్తిని దాచుకొని చేసింది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? టీఆర్ఎస్ మన మాజీ మంత్రి గారు కాదా? ఇక్కడ దోచుకున్న సొమ్ము అమెరికాలో ఇన్వెస్ట్ చేసింది ఆయన కాదా? మరి అలాంటప్పుడు ఆయన మాట్లాడకుండా 10 ఏళ్ళు చేసింది వాళ్ళు. మరి నిన్నగాక మొన్న మేము సంవత్సరంన్నర క్రితం వచ్చింది, మేము అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పైసలు ఖర్చు పెడుతుంటే ఇక్కడి నుంచి తీసుకెళ్తాను ఇంకొకటి మాట్లాడతాడు. మొన్న అది ఎవరు తీసుకున్నారు? మీ నాయకులు అనేవాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు అనేవాళ్ళు దోచుకున్నారు. నాట్ ఓన్లీ దోచుకోవటమే కాకుండా ప్రజల సొమ్ము, ప్రజల ల్యాండ్లు దోచుకున్నారు, కబ్జాలు చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు చేసుకున్నారు. వీళ్ళ మాట్లాడేది మా గురించి. మళ్ళీ ఇంకొకటి అత్తాకోడలు అనేది మీకు మీ ఇళ్లల్లో పెళ్ళాలు లేరా? మీకు మీ ఇళ్లల్లో అక్కలు లేరా? మీ ఇళ్లల్లో చెల్లెలు లేరా? మీ ఇళ్లల్లో బిడ్డలు లేరా? మీ ఇళ్లల్లో బిడ్డలు ఇంకొక వేరే అంటే మీ ఇళ్లల్లో కోడలు లేరా? మరి మా ఇంట్లోనే ఇట్లా ఎందుకు తొంగి చూస్తున్నారు? మేము బాగానే ఉన్నామే అత్తాకోడలమే. మరి అత్తాకోడలని మేము వేరేగా చూసుకుంటున్నాము కదా. ఇప్పుడు అత్తాకోడలు పాలకుర్తిలోనే ఉన్నాము. తను అధికారపూర్వకంగా తను పనులు చేసుకుంటుంది, నేను పార్టీ పూర్వకంగా నేను పనులు చేస్తున్నా, పార్టీని కాపాడుకుంటున్నాం ఇక్కడ అత్తాకోడలను కలిసి. దానికి తప్పే ఉన్నదని మీరు అత్తాకోడలని మమ్మల్ని వేయించుకొని తింటున్నారు. మళ్ళీ అదే కాకుండా ఒకడేమో అమెరికా పోతుందని చెప్తారంట. అమెరికాలో మా కుటుంబం ఉన్నది, పోవాల్సి వస్తే పోతాము, అంతేగాని పాలకుర్తిని వదిలిపెట్టి ఎట్లా పోతాము? పాలకుర్తిని వదిలిపెట్టి పోతుంది అంటున్నాను. నేను పాలకుర్తిని వదిలిపెట్టి పోను బిడ్డ, నీ అంతేదో చూసే పోతా. నీ అంతేకాదు నువ్వు మా పార్టీలో వాడుకున్న పావులను అంతు కూడా నేను చూసే పోతా. అందాక మాత్రం పాలకుర్తిని వదిలిపెట్టేదే లేదు. నీకు ఇంకొక ఇప్పుడే కాదు, రేపు రాబోయే ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే కాదు, ఇంకా 4 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్తో కూడా నేనే కాదు పాలకుర్తి ప్రజలు కూడా నీకు బుద్ధి చెబుతారు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఆడవాళ్ళని కూడా కాకుండా గెలిచిన దగ్గర నుంచి ఏదో ఒక రూపకంగా మమ్మల్ని మా మీద ఆరోపణలు చేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఈ ఏడుపు అనేది మీకు ఉత్తగానే కట్టుకోదు. మీకు తప్పకుండా మా ఏడుపు మాత్రం మీకు తప్పకుండా కొట్టుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దయాకర్ రావు గారికి. ప్లస్ ఆ చెంచాగిరిలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నువ్వు కోవిట్లుగా పెట్టి చేపిస్తున్నావో ఈనాడు ఆరోపణలు మా మీద, వాళ్ళకి తప్పకుండా మాత్రం చర్య తీసుకుంటాం. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఎన్ని రోజుల్లో దాగదు. నువ్వు నేర్పుకోవచ్చు, 10 ఏళ్ళు రాజకీయం చేసి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచి కోవిట్లుగా నువ్వు చేసిపోవచ్చు. కానీ ఆ కోవిట్లు ఎవరో మాకు తెలుస్తుంది. కోవిట్లు మాత్రం తప్పకుండా ఏర్పడేసేదే. నీకు ఇన్ఫర్మేషన్ ఎట్లు ఇస్తారో అప్పుడు మేము చూస్తాం. మళ్ళీ ప్రజల్లో నుంచి ఇంకొకటి మాట్లాడుతారు, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు వెళ్ళిపోతారని. అంటే ప్రజల్ని మేము వెళ్ళిపోవటానికి, మేము అయిపోవటానికి ప్రజల్ని ఏమన్నా మీకు అప్పచెప్పిపోతాం అనుకుంటున్నారా? పాలకుర్తి ప్రజలు అనేవాళ్ళు తెలియకల్లోళ్ళు. పాలకుర్తి ప్రజలు అనేవాళ్ళు నిన్ను ఓడించి చూపించిండ్రు, ఇంకా చేస్తారు రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా. మళ్ళీ అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, పార్టీల్లో ఇది అంటారు. పార్టీలు ఇదంటే మీ పార్టీలో లేరా? మీ పార్టీలో చూసుకోరాదండి ఫస్ట్. మీ పార్టీ ఏమైపోయినా ఎక్కడ పోయినా కానీ మీకు ఇది లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళని గురించే మీకు అవసరమా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళని గురించే మీరు లేపుతారా? అంటే అది చేయండి ఇది చేయండి అని. అసలు మీకెందుకు? మీ కుటుంబాల్లో లేవా? మీ కుటుంబాలు లేవా మీకు?